ఇంతవరకు తెలంగాణ ఎకానమీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే 1956 నుంచి 2014 మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉందనేది చెప్పుకునేటప్పుడు మనము వీటిని వివిధ దశలుగా విభజించడం జరిగింది. సో మొదటి దశ 1956 నుంచి 1970 వరకు అంటే ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ కంటే ముందు 1969 కంటే ముందు ఎలా ఉన్నదనేది మనం ఇంతవరకు వివరంగా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, కొంత సేవల రంగము, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఎలా ఉన్నదనేది కొంత చెప్పుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మనము రెండవ దశ అంటే 1970 నుంచి 1990 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండే, ఈ ప్రాంతంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివక్షకు గురి కాబడ్డదా, డెవలప్మెంట్ అనుకున్నంత డెవలప్ కాలేదనేది మనము ఇప్పుడు చెప్పుకుందాము. సో ఈ దశ యొక్క ముఖ్యం ఏంటంటే 1969 ఎడ్యుకేషన్ తర్వాత తెలంగాణ ప్రాంతము కొంత వివక్షకు గురైందని తెలుసుకున్న తర్వాత కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది వ్యవసాయ రంగానికి సంబంధించినప్పుడు కావచ్చు, పారిశ్రామిక రంగానికి సంబంధించింది కావచ్చు, మరియు నిధులకు సంబంధించింది కావచ్చు, నీటికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించింది. కాబట్టి వీటన్నిటి గురించి కూడా కొంత విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. కాబట్టి వాటి యొక్క ప్రభావము తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఎలా పడ్డది, మనం నార్మల్గా సాధారణంగా ఏమి భావిస్తాము, తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది కదా, తెలంగాణ ఎడ్యుకేషన్ రావడానికి ముఖ్య కారణము తెలంగాణ ప్రాంతము వివక్షకు గురి కాబడ్డది. కాబట్టి ఆ వివక్షను నివారించడానికి కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు ఏంటనేది తీసుకోవాలనేది తీసుకుంటుందని మనము ఆశించాము. వాటి యొక్క ప్రభావము తెలంగాణ ఆర్థిక ప్రగతిపై మంచిగా ఉంటుందని, అంటే పెరుగుతుందనేది సాధారణంగా భావిస్తారు. ఎవరైనా భావించడం ఏంటంటే ఒక సమస్యను దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది పరిష్కరిస్తారనేది, పరిష్కారం వలన మనకు అభివృద్ధి జరుగుతుంది అనేది మనము ఆకాంక్షించవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రాంతం కూడా ఆశించడం జరిగింది. సో కాబట్టి ఈ దశను సాధారణంగా ఏంటంటే ప్రభుత్వ రంగ యొక్క పాత్ర యొక్క దశగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది అక్కడక్కడ. ఈ దశలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఎలా ఉండే, ఏ రంగాల నుండే, దాని యొక్క ప్రభావం ఎలా ఉండే అనేది కొంతవరకు ఇక్కడ దాని యొక్క ప్రభావము వ్యవసాయ రంగంపై, పారిశ్రామిక రంగంపై, ఉద్యోగ అవకాశాలపై ఎలా పడ్డదనేది మనము ఈ యొక్క రెండవ దశలో ఇవన్నిటి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడడానికి, తెలంగాణ ప్రాంతము కుంటుపడడానికి ఏంటంటే చాలా వరకు చారిత్రక కారణాలు, సామాజిక కారణాలను చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము అండర్ డెవలప్మెంట్ గురించి తెలిసినప్పుడు ఆర్థిక కారణాలతో పాటు చారిత్రక మరియు సామాజిక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతం గురించి చెప్పుకునేటప్పుడు సిద్ధాంతాలను గురించి చెప్తాం. వాటి కారణాల వలనే తెలంగాణ ప్రాంతము అభివృద్ధి కాలేదనేది ఒక వాదన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వై తెలంగాణ డిడ్ నాట్ డెవలప్. సో అకార్డింగ్ టు సమ్ క్రిటిక్స్, సో ఇట్ కుడ్ నాట్ డెవలప్ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అంటే ఇట్ వాజ్ అండర్
నిజాం రూల్ విచ్ వాజ్ మోర్ ఆఫ్ ఏ ఫ్యూడల్ ఇన్ నేచర్. తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ అంటే కల్చర్సు, హ్యాబిట్సు, ఇవన్నీ, లేక్ ఆఫ్ ఎడ్యుకేషను, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి కారణాలని చెప్పడం జరిగింది. బట్ అవే ముఖ్యమైన కారణాలుగా అవి కొంతవరకు దోహదపడవచ్చు. అది ఏ ప్రాంతానికైనా ఏ దేశానికైనా అవి తప్పవు. బట్ అవే సాకుగా చూపి మనము ఎస్కేప్ కావాలంటే కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతము వేరే దృష్టితో చూసుకున్నప్పుడు చాలా ఏవైతే అభివృద్ధికి దోహదపడే అంశాలు అవి చాలా పుష్కలంగా ఉన్నాయి. అవే మనకు నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మనకు తెలుసు వాటరు, కోలు, మినరల్సు, ఫారెస్టు, ఇటువంటి చాలా ఏవైతే, తర్వాత జాగ్రఫికల్గా లొకేషన్లు, ఇవన్నీ కూడా అభివృద్ధికి అనుకూలమైన అంశాలు. సో అనుకూలమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏవైతే కొంతవరకు దోహదపడతాయో ఆర్థిక వృద్ధికి ఆటంకాలు, వాటిని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం వలన అది చేయడం జరిగింది యాక్చువల్గా అది. సో కాబట్టి ఏంటంటే కొంత వరకు వీటిని నివారించాలంటే, ఏవైతే ఆర్థిక వృద్ధి కొంత కుంటుపడి దాన్ని నివారించాలంటే కొంత ప్రభుత్వ రంగం యొక్క పాత్ర పెరగాలి. ప్రభుత్వ రంగము యొక్క పెట్టుబడి పెరగాలనేది మనం భావించవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే, అండర్ డెవలప్మెంట్ రీజియన్ను డెవలప్ చేయాలంటే ప్రభుత్వ రంగం యొక్క పాత్ర గణనీయంగా ఉండాలి. అది బ్యాక్వర్డ్ ప్రాంతాలను డెవలప్ చేసే దిశగా ఉండాలనేది మనము గమనించడం జరుగుతుంది. సో వాటి యొక్క ప్రభావం సాధారణంగా పాజిటివ్గా ఉండాలనేది భావిస్తాము. ఎందుకంటే ఒకవేళ నీటి సమస్యను పరిష్కరిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి, నిధుల సమస్యను పరిష్కరిస్తే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక వృద్ధి, సేవల రంగం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి భిన్నంగా సో ఈ టైంలో ఇప్పుడు చూడొచ్చు మనము ఈ స్లైడ్స్లో చూస్తే ఏంటంటే 1980-90 ప్రాంతంలో ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన విలువ ఓన్లీ 2.2% పెరగడం జరిగింది. 2.8% పెరగడం జరిగింది ఈ దశలో. అంటే సాధారణంగా ఏంటంటే నీటి వసతుల కేటాయింపు కనుక సక్రమంగా ఉండి నిధులు గిట్ట ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేటాయిస్తే ఇది ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉండే. కానీ కేటాయింపులు అనుకూలం లేకపోవడం వలన మనం ఆల్రెడీ చూడడం జరిగింది. పంచాయత్ అవార్డులో ఎంత సజెస్ట్ చేశారు, ఎంత కేటాయించారు అనేది. సో ఆ విధంగా ఏంటంటే ఏవైతే ప్రాజెక్టులు కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి సరైన కేటాయింపులు లేక ఆర్థిక వ్యవస్థతో మూలాధారమైన వ్యవసాయ రంగం కుంటుపడ్డది ప్రగతి. ఎందుకంటే ఇదివరకు చెప్పుకున్నట్టు వ్యవసాయ రంగము ఎక్కువ తెలంగాణ ప్రాంతం ఎక్కువ మొత్తము రెయిన్ఫాల్ అంటే వర్షాధారగానే ఉండడం జరిగింది. దాని వర్షాధారం వలన అన్సర్టెనిటీ ఉండడం వలన మనకు తెలుసు ఈ వ్యవసాయం అభివృద్ధి పొందలేదు. దీనినే ఒక ఇండెక్స్ దీనిపై కొంత పరిశోధన చేస్తూ ఈ యొక్క రెయిన్ఫాల్ యొక్క అన్సర్టెనిటీ అంటే అతివృష్టి కానీ అనావృష్టి కూడా అన్సర్టెనిటీ తెలియజేస్తున్నాయి. అంటే సకాలంలో పడకున్నా, సకాలంలో ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా అది అన్సర్టెనిటీ కింద అవుతుంది. ఈ యొక్క సూచిక ప్రకారము తెలంగాణ ప్రాంతంలో అన్సర్టెనిటీ శాతము ఎక్కువగా ఉంది, ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి
ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ అన్సర్టెనిటీ వ్యవసాయానికి ఏదైతే అవసరం ఉన్నదో అన్సర్టెనిటీ తక్కువగా ఉన్నది. ఇక్కడ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఈ యొక్క అన్సర్టెనిటీ సూచిక దాదాపు 12 ఉంటే సౌత్ తెలంగాణలో దాదాపు 13, అంటే 12, 13 సూచిక తెలియజేస్తే అది ఆంధ్ర ప్రాంతానికి ఓన్లీ 5గా ఉంది. అంటే అన్సర్టెనిటీ వాజ్ మోర్ ఇన్ తెలంగాణ రీజన్ వెన్ కంపేర్ టు ఆంధ్ర రీజన్. యాజ్ ఎ రిజల్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వాజ్ బెటర్ ఇన్ ఆంధ్ర రీజన్ వెన్ కంపేర్ టు తెలంగాణ. సో దీనివల్ల ఇదే పీరియడ్లో ఏం జరిగిందంటే కొంతవరకు మనం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు, కొంతవరకు నెగిటివ్ చెప్పి ఈ పీరియడ్లో మన తెలంగాణ ప్రాంతంలో పంటల మార్పిడి అనేది కొంతవరకు జరిగింది. సో పంటల మార్పిడి అంటే అంతకు పూర్వం ఏంటంటే ఎక్కువ మొత్తము మెట్ట పంటలు పండించేవారు. ఒక వ్యవసాయ నీటిపారుదలకు ఆధారంగా ఉండేటి ఏదైతే వరి ఉందో వరి తక్కువగా పండించేది, మిగతా మెట్ట పంటలు ముఖ్యంగా వాటిని ఎక్కువగా పండించేవారు. సో దానికి భిన్నంగా ఈ దశలో 1970-90 దశలో మనకు తెలుసు ఇదే పీరియడ్లో మనకు గ్రీన్ రెవల్యూషన్ కూడా రావడం జరిగింది. అది మన ఆంధ్ర ప్రాంతంలో కూడా రావడం జరిగింది. దాని ప్రభావం కొంతవరకు తెలంగాణ వ్యవసాయంపై కూడా పడ్డది. కాబట్టి సో కొంత రైసు ఉత్పత్తి చేయడానికి వరి సాగుకు కొంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. అంతకుముందు ప్రొడక్షన్ ఆఫ్ రైస్ చాలా వరకు తక్కువ మొత్తంలో ఉండే. సో కాబట్టి అంతకంటే ముందు మనం రైస్ కన్జంప్షన్ వాజ్ వెరీ వెరీ మినిమల్. అంటే ఆ టైం మనం అనుకునేది రైస్ వాజ్ లగ్జరీ అప్పుడు ఆ పీరియడ్లో రైస్ కన్జంప్షన్ కన్సిడర్డ్ టు బి ఏ లగ్జరీ ఫర్ మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్. దీంతో పాటు అంటే వరి సాగుతో పాటు ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటను, చిల్లీ ఇవి కూడా పెరిగినాయి. మనం ఆ టైంలో కమర్షియల్ క్రాప్స్ అంతకుముందు ఈ యొక్క కాటన్ గురించి, చిల్లీ గురించి ఆలోచన ఉండేది కదా. ఎక్కువ మొత్తం చాలా తక్కువ ప్రాంతంలో పండించేవాళ్ళు. బట్ ఈ పీరియడ్లో గణనీయంగా పెరగడం జరిగింది. సో పెరగడానికి కూడా కారణం కొంతవరకు ఇది మైగ్రేషన్. అంటే ఇది చెప్పుకోవాలంటే ఇది లింక్డ్ విత్ ఆంధ్ర. ఎందుకంటే ఆ పీరియడ్లో ఆంధ్ర ప్రాంతం నుండి చాలామంది తెలంగాణ ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి ఏవైతే ఈ భూమి ఏదైతే సారవంతమైన భూములు ఉందో ఆ భూముల ఉన్న ప్రాంతాలకు తరలి ప్రాంతాలను అటువంటి భూములను కొని ఈ కమర్షియల్ క్రాప్స్ను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి కూడా కొంతవరకు వాళ్ళ యొక్క మైగ్రేషన్ కూడా కారణం అని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు వరి మరియు కమర్షియల్ క్రాప్స్ యొక్క సాగు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే తెలంగాణ ప్రాంతానికి సూచికగా ఉండేవి, తెలంగాణ ప్రాంతం ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్లెట్స్, జోవారు, మేజు, సజ్జ, రాగి ఎసెట్రా వాటి యొక్క ప్రొడక్షన్ గణనీయంగా తగ్గడం జరిగింది. సో ఈ పీరియడ్లో మనం అనుకున్న దానికి భిన్నంగా అంటే మనం ఏమనుకున్నంటే ఈ పీరియడ్లో బహుశా ఇరిగేషన్కు పెద్ద మొత్తంలో కేటాయింపు జరుగుతుంటే, బట్ దానికి భిన్నంగా తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇరిగేషన్ చాలా తక్కువగా ఉండే ఎక్కువ మొత్తంలో. సో ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఏరియా ఏంటంటే వ్యవసాయం సాగు ఏంటంటే వెల్స్ ఆధారంగా బావులు ముఖ్యంగా గొట్ట బావుల ఆధారంగా పండించేవాళ్ళు. మనకు తెలుసు ఈ వెల్స్ ఇరిగేషన్ చేయడం అంటే మనకు అది ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా బోర్వెల్ ఇరిగేషన్ అంటే బోర్వెల్స్ తవ్వాలన్నా, బోర్వెల్స్ నుంచి మనము వాటర్ను పంపు చేయాలన్నా మనకు ఇంజిన్స్ అవసరము, ఎలక్ట్రికల్ అవన్నీ కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గణనీయంగా పెరిగింది.
సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండర్ వెల్ ఇరిగేషన్, particularly borewell irrigation is more than cost of cultivation under canal irrigation. సో మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఈ వెల్ అండ్ బోర్వెల్ ఇరిగేషన్ ఆధారంగా చూస్తే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువగా ఉండడం వలన ద ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ అంటే దానికి తో పాటు ప్రొడక్టివిటీ పెరిగితే మనకు రైతులకు కొంత లాభాలు వచ్చే అవకాశం ఉండే. బట్ ప్రొడక్టివిటీ గణనీయంగా పెరిగినప్పుడు, కాస్ట్ ఆఫ్ పెరిగినప్పుడు రైతులు నష్టాలను చవిచూసేవాళ్ళు. సో నష్టాలను చవిచూసినప్పుడు ఏమవుతుంది, చాలామంది రైతులు అప్పుల బాధపడేవారు. సో దాదాపు ఒక సూచన ఏంటంటే, ఒక అంచనా ప్రకారం ఏంటంటే దాదాపు 90% రైతాంగము అప్పులలో కూరుకున్నారనేది. అంటే ఆల్మోస్ట్ 90%, అంటే 100లో 90 మంది అప్పులు చేసేవాళ్ళు. అంటే వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు ఈ యొక్క అప్పుల కూవిలో కూరుకుపోయారనేది ఒక సర్వే చెప్పడం జరుగుతుంది తెలంగాణలో. సో ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఈ దశలో ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రియల్ అభివృద్ధికి, అగ్రికల్చర్ అభివృద్ధికి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని లేకుండా మనం ఊహించకూడలేదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే సో ఎలక్ట్రిసిటీ అనేది కీ ఫ్యాక్టరు, సో కీ రిసోర్సు. సో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు విత్ ఏ కెపాసిటీ ఇక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. అంటే అంచనాల ప్రకారము, సజెషన్ ప్రకారం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనుగూరు ఖమ్మం డిస్ట్రిక్ట్లో మనుగూరు ఉంది. మనుగూరులో ఖమ్మం డిస్ట్రిక్ట్లో కోల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. సో కోల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి థర్మల్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అనుకూలమైన ప్రాంతము. సో ఒక అంచనా ప్రకారం అయితే 1760 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్రాజెక్టు మనుగూరు ప్రాంతంలో పెట్టాలనే సూచన వచ్చింది. బట్ దానికి భిన్నంగా దాన్ని విజయవాడ ప్రాంతానికి తరలించడం జరిగింది. సో ఆ విధంగా తెలంగాణ ప్రాంతము ఎలక్ట్రిసిటీ జనరేషను పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇది విధానపరమైన నిర్ణయం. ఎందుకంటే అక్కడ రాజకీయ కారణాల వలన ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క ప్రభావము అన్ని రంగాలపై పడ్డది. ఆ తర్వాత 1966 ఈ ప్రాంతంలో కొన్ని హైడల్ ప్రాజెక్ట్స్, అంటే పవర్ జనరేట్ చేయాలంటే కోలు ఆధారిత కాకుండా నీటి ఆధారంగా మరియు తర్వాత గ్యాస్ ఆధారంగా కూడా మనం ఉత్పత్తి చేయొచ్చు. సో ఈ పీరియడ్లో 1966 2004 దానిలో 5-6 ప్రాజెక్టులు హైడల్ ప్రాజెక్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ పెట్టాలని సూచించడం జరిగింది పెట్టాలని. సో ముఖ్యంగా హైడల్ ప్రాజెక్ట్స్ కుంటాల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, సంగారెడ్డి, దిండి ఇవి నీటి ఆధారంగా నీటి బేసిస్ మీద మనం హైడల్ ప్రాజెక్ట్స్ను జనరేట్ చేసే అవకాశం ఉండే. మరియు 2 గ్యాస్ ఆధారంగా ఏది శంకర్పల్లి అండ్ నేదునూరు ప్రాంతంలో గ్యాస్ ఆధారంగా, అంటే ఈ అన్ని ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం వలన దాదాపు 4617 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యము ఉండే. బట్ కానీ ఏంటంటే అది జరగలేదు, నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి విద్యుత్ శక్తి ఏదైతే ప్రొడక్షను, కన్జంప్షను 2 విధాలు కూడా తెలంగాణ ప్రాంతము వివక్షకు గురి కావడం జరిగింది. ఇక ముఖ్యమైన అంశము ఇవన్నీ. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా జరిగినాయి ఏంటనేది చెప్పుకున్నాము. ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పీరియడ్లో సో మైగ్రేషను పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి మైగ్రేషను ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఒక అంచనా ప్రకారం ఏంటంటే ఈ యొక్క 1981-91 ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతం నుంచి బయటకు పోయే సంఖ్య కంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. అంటే అవుట్ మైగ్రేషన్ వాజ్ మచ్ లెస్ దాన్
ఇన్ మైగ్రేషన్. అంటే ఇది చాలా, అంటే దీని యొక్క మనం ఇంప్లికేషన్స్ చూసుకోవచ్చు. సో ఇక రెండవ ఏంటంటే దాదాపు ఒక 100 మంది జనాభాలో తెలంగాణ ప్రాంతంలో 8 మంది మైగ్రెంట్సే. అంటే దాదాపు 8% తెలంగాణ ప్రాంతంలో ఉండే జనాభాలో 8 మంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళే. దానిలో ముఖ్యంగా హైదరాబాదుకు వలస వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఈ 8 మందిలో 2.5 దాదాపు 3 మంది హైదరాబాదుకు వలస వచ్చిన వాళ్ళే. అంటే దాన్ని బట్టి మనం చూసేది ఏంటంటే ఈ పీరియడ్లో పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాల నుండి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా హైదరాబాదుకు వలస రావడం జరిగింది. అయితే ఈ వలస కూడా ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రాలో కూడా స్పెసిఫిక్ పార్ట్ నుంచి దాదాపు వలస వచ్చిన వాళ్ళలో 100లో 89 మంది సౌత్ కోస్టల్ ఆంధ్రానే రావడం జరిగింది. మీరు చూడండి, అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని ప్రదేశాల నుంచి రావడం జరిగింది. ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి తక్కువ, మిగతా రాయలసీమ నుంచి కూడా తక్కువ, బట్ ఎక్కువ ఈ కోస్టల్ ఆంధ్ర నుంచి ఎక్కువ మైగ్రేషన్ కావడం జరిగింది. ఈ పీరియడ్లో ఇది 1970, 1990 ప్రాంతంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలనుకున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ టైంలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర గణనీయంగా పెరిగింది. బట్ ఆ పాత్ర తెలంగాణకు అనుకూలంగా లేదనేది. తెలంగాణకు అనుకూలంగా ఉంటే తెలంగాణ ప్రాంతము అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉంది. సో దాంట్లో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఎక్కువగా ఉండడం వలన ఆంధ్ర ప్రాంతము ఎక్కువగా అభివృద్ధి చెందింది. మన వృద్ధి రేటు చూసుకుంటే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు తెలంగాణ ప్రాంతంలో తక్కువగా ఉంది. తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే నీటి కేటాయింపులు. ఎందుకంటే నీటి కేటాయింపులు ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతము ఎక్కువ మొత్తంలో చెరువులు, గొలుసుకట్టు చెరువుల ద్వారా సాగు జరిగేది. బట్ ఈ సమయంలో గొలుసుకట్టు చెరువులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన వాటి ద్వారా ఏదైతే సాగు చేసే సామర్థ్యము చాలా తగ్గడం జరిగింది. అంటే ఆన్ ద వన్ హ్యాండ్ ఎంతైతే నీటి కేటాయింపులు ఉండాలో అది ఇవ్వకపోవడము, తర్వాత ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్ని సరిగా సక్రమంగా లేకపోవడం. ఎందుకంటే మైనర్ ఇరిగేషను అవకాశాలు ఎక్కువ, మనీ ఏమంటే ఇప్పుడు ఉన్న కుంటలు చెరువులను సవరంగా కొంచెము చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ప్రాంతము ఇరిగేషన్ కింద వచ్చేది. మనము గణాంకాలు చూసుకుంటే ఎక్కువ పెద్ద మొత్తంలో నీటి వ్యవసాయము నీటి ద్వారా జరిగే వ్యవసాయం యొక్క భూమి సంఖ్య పెద్దగా పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న కుంటలు చెరువులను నిర్లక్ష్యం చేయడం వలన వాటి ద్వారా సాగే భూమి తగ్గడం జరిగింది. ఏవైతే ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టారో వాటి ద్వారా ఏదైతే మనకు కేటాయింపులు జరగాలో ఆ కేటాయింపులలో కూడా వివక్ష జరగడం వలన మన ఇరిగేషన్ ద్వారా సాగు చేసే భూమి యొక్క ఎకరాలు కూడా చాలా పెరగకపోవడం వలన. సో కాబట్టి ఈ ప్రభుత్వ రంగం యొక్క పాత్ర వ్యవసాయ రంగానికి దోహదపడలేదు, నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇంకా అన్ని ప్రాజెక్టులు ఇట్లా మనము సక్రమంగా చేపట్టి ఉంటే మనకు డీటెయిల్స్ గురించి ఇవన్నీ తర్వాత కూడా నేర్చుకుంటారు. అదొకటి. రెండవ ఏంటంటే వ్యవసాయ రంగం, ఈ పారిశ్రామిక రంగము ఈ పీరియడ్లో ముఖ్యంగా మనం తెలుసుకోదంటే పరిశ్రమలు. మనకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు
నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్లో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండేటి. ఆ పరిశ్రమలన్నీ కుంటుపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే అంతర్జాతీయంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీగా ప్రసిద్ధిగాంచింది. సో దాని పరిస్థితి నానాటికి దిగజారుతూ అది మూతపడే స్టేజ్ మూసివేయడం జరిగింది. సో మూసివేయడం వలన అది చాలామందికి వ్యవసాయ రంగానికి అటు ఉపాధి రెండు విధాల ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం వలన అటు వ్యవసాయ రంగానికి కూడా దెబ్బతీయడం జరిగింది, ఇటు ఉపాధి కూడా అవకాశాలు కూడా కోల్పోవడం జరిగింది. సో ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ అనేది ఏదైతే ఉంటుందో ఇటుకి రెండు ఉంటాయి, ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజ్. రెండు లింకేజెస్ దృష్ట్యా సో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితే క్లోజ్ చేశారో దానివలన తెలంగాణ ప్రాంతానికి నష్టము వాటిల్లడం జరిగింది. అలాగే మిగతా ప్రాజెక్ట్స్ చూడండి, మిగతా ప్రాజెక్ట్స్ ఈ యొక్క ఈ ప్రాగా టూల్స్ మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే నాన్ అగ్రికల్చర్ కానీ వాటి కూడా వివక్ష చూడడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసుకుందంటే చాలా ప్రాజెక్టులు ఏవైతే ఒక దశలో వెలిగాయో అవన్నీ ఇప్పుడు కుంటుపడ్డాయి, కూలిపోయాయి, ఆల్మోస్ట్ క్లోజు కావడం జరిగింది. సో దానివలన ఎక్కువ నష్టము తెలంగాణకే జరిగింది. సో ఇది కూడా ప్రభుత్వం యొక్క పాత్ర. సో ప్రభుత్వము కనుక ముందుకొచ్చి కొంత పెట్టుబడి పెట్టి, ఎందుకంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు అప్పుడప్పుడు నష్టాలు చవి చూడడం అనేది సర్వసాధారణము. వాటికి సకాలంలో సరి అయిన ప్రోత్సాహం ఇటు లభిస్తే దానివలన ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉండేది. సో ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడం వలన, కేటాయింపు చేయడం వలన పరోక్షంగా క్లోజ్ కావడానికి పరిస్థితిని కల్పించడం జరిగింది. సో ఆ విధంగా అంటే పారిశ్రామిక రంగం కూడా కుంటుపడ్డది. దాన్ని ఒక్కొక్కప్పుడు ఏంటంటే డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఉన్న ఇండస్ట్రీస్ని మూసేయడము, అంటే ఇండస్ట్రియలైజేషన్కు దోహదపడము ఒక ఎత్తు, ఉన్న ఇండస్ట్రీని కూల్చివేయడం ఒకటి. ఇక్కడ జరిగింది ఇండస్ట్రీస్ను ఉన్న ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. అవి పెద్ద పెద్ద మీరు పేరు చూసుకుంటే పెద్ద పెద్ద వాటికి ఒకప్పుడు అంటే అంతర్జాతీయంగా పేరుగాంచిన ఇండస్ట్రీసు మూతపడడం జరిగింది. అది ప్రాగా టూల్స్ కావచ్చు, ఇంకా పేర్లు సమ్వేర్ ఎక్కడ మనం చెప్పుకుంటాము. సో ఇక థర్డ్ విషయానికి వచ్చేదంటే ఉపాధి అవకాశాలు. సో ఈ పీరియడ్లో మైగ్రేషన్ అనేది పెద్ద మొత్తంలో జరిగింది ఆంధ్ర ప్రాంతంలో. సో ఉద్యోగ అవకాశాలన్నీ ఎక్కువ మొత్తంలో తెలంగాణేతరకే కేటాయించడం జరిగింది. ఓకే, ఎక్కువ మంది మైగ్రేట్స్ కావడం, వాళ్ళే ఉద్యోగ అవకాశాలు, వాళ్ళంతా హైదరాబాదు చుట్టుపక్కల కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అవకాశాలన్నీ ఎక్కువ మొత్తంలో వాళ్ళనే. సో కాబట్టి అభివృద్ధి జరిగింది, ఓవరాల్ చూసుకుంటే అభివృద్ధి జరిగిందండి. కాబట్టి అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళు ఎక్కువ తెలంగాణేతరులు ఉండడం జరిగింది. అంటే కొంత ఏంటంటే చాలా వరకు ఎక్కడైతే జనరేట్ చేసిన మిగులుందో దీన్ని తరలించడం జరిగింది. అంటే జనరేటెడ్ ప్రాంతంలో జనరేట్ జరిగింది, తెలంగాణ ప్రాంతంలో ఆదాయం జనరేట్ అయింది. బట్ జనరేటు అయినది ఎక్కడ పోయింది అనేది అది మనం చెప్పుకుంటే ఏంటంటే అది తెలంగాణకి ఎక్కువ చెందడం జరిగింది. ఓకే, సో దీని ఏంటంటే ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాలు, అంటే ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగింది, దానివలన అభివృద్ధి కుంటుపడడం జరిగింది. ఈ మైగ్రేషన్ ఎక్కువ మొత్తం కావడం వలన కొన్ని రకాల అనర్థాలు ఏంటంటే ఇప్పుడు మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు, హైదరాబాద్ చుట్టుపక్కల. సో కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కలనే అభివృద్ధి జరిగింది. ఒకవేళ ఈ మైగ్రేషన్ కనుక హైదరాబాద్ బేస్డ్ కాకుంటే మైగ్రేషన్ ఇంత పొద్దు మొత్తంలో వచ్చేదా లేదని మనం కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికే వస్తారు ఎవరైనా. సో ఈ మైగ్రేషన్ అనేది ఒక విధంగా మనకు నెగటివ్గానే భావించవచ్చు. దాని యొక్క ఇండస్ట్రియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవరు,
అంటే ఇప్పటికి కూడా ఏంటంటే మనం తెలంగాణ వితౌట్ హైదరాబాద్ ఊహించలేము. మనం ఏ సూచన చూసుకున్నా తెలంగాణ ఆర్థికపరమైన అంశాలు చూసుకునే వరకు మనకు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలు ఈ 2-3 ప్రాంతాలు ఇవన్నీ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉంటుంది. మిగతా చూస్తే మనకు దాదాపు అభివృద్ధి శూన్యంగానే కనబడుతుంది. శూన్యం అంటే జీరో కాకుండా వీటితో చూసుకుంటే అది అభివృద్ధికి అంటే మనకు డిసెంట్రలైజేషన్ ఉంటే బాగుండేది. డిసెంట్రలైజేషన్ కాకుండా సెంట్రలైజేషన్కు ఈ యొక్క విధానపరమైన అంశాలు తోడ్పడ్డాయి అనేది చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ పీరియడ్ మొత్తాన్ని మనం భావించుకుంటే మొత్తం ఈ పీరియడ్లో ఏదైతే ఆశించామో ఆశించేదానికి విరుద్ధంగానే జరిగింది. దానివలన వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, మన ఉపాధి అవకాశాలు కూడా తెలంగాణ ప్రాంతము కోల్పోవడం జరిగింది చాలా వరకు. సో మిగతా ఇంకా నెక్స్ట్ దశ అంటే ఆర్థిక సంస్కరణలు జరిగాయి. ఆర్థిక సంస్కరణ యొక్క ప్రభావము మొత్తం దేశంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి ఏ విధంగా పడ్డదనేది మనము నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటాము.